పుదుచ్చేరి యానంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకి అడుగడుగునా ప్రజలు ఆదరణ లభిస్తుంది. అయితే ఈసారి గెలిస్తే యానంలో డంపింగ్ యార్డ్ సమస్య, మెడికల్ కాలేజ్, పారామెడికల్ కోర్సులు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని మల్లాడి ఆశిస్తున్నారు, హామీలిస్తున్నారు. యానంను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్న యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అది వారి ప్రచారం ఎలా కొనసాగుతుందో ప్రస్తుతం మల్లాడి కృష్ణారావు వారిని అడిగి మరింత సమాచారం ఉద్దేశం వ్యక్తి కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు ప్రజల్లోకి వెళ్తుంటే మీకు మహిళలు హార్ట్లు పెట్టి బ్రహ్మరథం పడుతుంది. అసలు గతంలో కూడా చూశారు, మీరు ఎన్నికల్లో కూడా మీకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసలు ఈ యొక్క ప్రచారం మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎలా సాగుతుంది మీరు అనుకుంటున్నారు? సార్, నేను పోటీ చేయడమే యానం ప్రజలు అదృష్టంగా భావిస్తారు. నేను పోటీ చేయాలని చెప్పేసి నేను అనుకోలే. నీవు మరలా రాజకీయాల్లోకి రావాలి, నువ్వు బ్రేక్ ఇచ్చావు 5 సంవత్సరాలు, అదే నువ్వు చేసిన తప్పు. రాబోయే రోజుల్లో ఈ ఊరిని 5 సంవత్సరాల్లో జరిగిన అశ్రద్ధ, ఈ పని కూడా పూరించి ఈ ఊరిని పాండిచ్చేరి ప్రభుత్వం ద్వారాగా, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి భారత ప్రభుత్వం ద్వారాగా చేయగలిగిన నీ అనుభవాన్ని ఉపయోగించి మరలా ఇంకొకసారి పోటీ చేసి అన్ని రకాల్లో కూడా ఎక్కడ ఏ పనులు అయితే ఆగున్నాయో అవి కొత్త ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావాలని నా వెల్విషర్స్ అనుకున్న వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా కోరిక మేరకు, అలాగే ముఖ్యంగా పేదవాడి కోరిక మేరకు ఈ ఊరిని అభివృద్ధి చేయడంలో కానీ పేదవాడికి మధ్యవర్తి కుటుంబాలకి ఒక అండగా ఉండే వ్యక్తిగా నేను వారి గురించి పోటీ చేయాలి. కానీ నేను ఒక ఎమ్మెల్యేగాను మంత్రి గాను అన్నీ చేసిన వాడిని. నాకు ఇంకా ఎమ్మెల్యే అవ్వాలనో మంత్రి చేయాలన్న ఉద్దేశం కంటే మనకి లైఫ్ ఉన్నంత వరకు కూడా ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశమే నా ఉద్దేశం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ స్థానికంగా డంపింగ్ యార్డ్ కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీరు నెగ్గితే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి? నెగ్గడం ఖాయమే, డంపింగ్ యార్డ్ తీసేయడం ఖాయమే. ఇదంతా కూడా 3 నెలల్లో జరిగే పని. 3 నెలల్లో వాళ్ళలాగా చూస్తాను చేస్తాననే మనిషి కాదు. ఏ విధంగా ఎక్కడ ప్రెషర్ ఇవ్వాలో, ఎక్కడ దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేయాలన్నది పూర్తి అవగాహనతో ఉన్నాను. అక్టోబర్ నెల కల్లా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండదు. స్థానికంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందంటారు. మరింత అభివృద్ధిగా మీ వంతు పాత్ర ఎలా ఉండబోతుంది? మీరు 30 సంవత్సరాల క్రితం యానం ఎలాగుండేదన్నది మీరు చూసుకోవాలి. 30 సంవత్సరాల క్రితం ఈ ఊరు తాగడానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంటు కూడా ఆంధ్రాలో ఎప్పుడు పోతే అప్పుడు కరెంటు పోయే పరిస్థితి. సామర్లకోట నుంచి సెపరేట్గా లైన్ వేయడంలో కానీ, ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టించడంలో కానీ, ధవళేశ్వరం నుంచి ఇక్కడ పైప్ లైన్ వేయడం కానీ, ఆంధ్రా భూమిని తీసుకుని చెరువులు తవ్వించడంలో కానీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎడ్యుకేషన్లో ఐటీ కానీ, పాలిటెక్నిక్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, అలాగే ఎంకామ్ కానీ, ఎంఏ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇన్ని కాలేజీలు ఇన్ని తీసుకొచ్చాను. ప్రతి దాంట్లో కూడా స్పోర్ట్స్లో అయితే సాయి స్పోర్ట్స్ సెంటర్ని తీసుకొచ్చాను, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ని తీసుకొచ్చాను, ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం కట్టించాను, వరల్డ్ క్లాస్ ఈజ్ స్విమ్మింగ్ పూల్ కానీ, గ్రౌండ్లు కానీ, అన్నీ కూడా పార్క్స్ కానీ, బీచెస్ కానీ, పక్కా హౌసెస్ కానీ, ఇన్ని పనులు చేసిన వాడిని, ఈ యానం రూపాన్ని మార్చిన వాడిని, నాకున్న అనుభవంతో, నాకున్న మంచి పేరుతోటి పాండిచ్చేరిలో ముఖ్యమంత్రిని కన్వెన్స్ చేసి భారత ప్రభుత్వాన్ని నుంచి వేలాది కోట్ల రూపాయలు, 2700 కోట్ల రూపాయలు రాబోయే 5 సంవత్సరాలు ఈ ఊరికి ఖర్చు పెట్టిన తర్వాత రూపమే మారిపోయే పరిస్థితి ఈ మల్లాడి కృష్ణారావు 100% చేస్తాడని ప్రజలకు గతంలో కూడా నేను 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో కూడా చాలా అభివృద్ధి చేశాను. అలాగే వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ కూడా ఏదైతే యానం ఒక క్రియేటివ్ సిటీగా కూడా చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా నేను కొన్ని ఏవైతే ఇక్కడ ప్రజలకి వారికి మాట ఇచ్చానో ఖచ్చితంగా అవన్నీ తీర్చే విధంగా కూడా నేను అడుగులు వేస్తానని చెప్పి మల్లాడి కృష్ణారావు చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్.